యేసుక్రీస్తు వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి తండ్రి, మరి ఒక ఆదివారం నాయన నీ సన్నిధిలో నిలబెట్టి ప్రభువా, నీ లేఖనాల్లో ఉన్న మాటలను నా తండ్రి కొద్ది నిమిషాలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశంకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ ఎదుట నిలబడి నీ పిల్లలతో మాట్లాడబోచుండగా సమయోచితమైన సహాయమును నీ కృపను నాకు అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలు నా తండ్రి లేఖనములు అలాగున్నవో లేవో అని పరిశీలించి దాని తండ్రి ఆ ప్రకారం జీవించటానికి నీ కృప అనుగ్రహించమని, నీ కృపా సహాయమును నాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, అలాగే సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా వందనాలండి. ఈరోజు కొద్ది నిమిషాలు లేఖనాల్లో ఉన్న మాటలను మనం ధ్యానం చేసుకుందామండి. యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన కొన్ని సందర్భాల గురించి ఈ దినం మాట్లాడుకుందాము. చాలా సందర్భాలు జరిగినాయండి. యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు కదండి. ఆయన అంతకుముందు ఎక్కడున్నాడు? ఈ భూమి మీదకి రాకముందు పరలోకంలో ఉన్నాడు. పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. అయితే ఈ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన మాట్లాడిన ప్రతి మాట కానీ, ఆయన చేసిన ప్రతి కార్యము కానీ, ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి మనము ధ్యానించగలిగే అంత గొప్పవి కదండి. ఆయన చేసిన పనులు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇప్పటికీ మనము ధ్యానించుకుంటున్నాము అని అంటే అవి ఎంత గొప్పవైతే మనం మాట్లాడుకుంటామండి కదా. ఏదన్నా ఎవరైనా మంచి పని చేశారనుకోండి, దాని గురించి మనం పదే పదే మాట్లాడుకుంటాం. ఎందుకు? అది గొప్ప పని కనుక మాట్లాడుకుంటాం. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి సుమారు 2000 సంవత్సరాల క్రితం అయినప్పటికీ ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే ఆయన చేసిన పనులు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ ఎంత గొప్పవైతే మనం మాట్లాడుకుంటామండి. అలాంటి మాటల్లో ఈ దినము యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం, వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారండి? నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. యేసుక్రీస్తు వారు నాయీన్ అనే ప్రాంతానికి వెళ్తున్నారండి. వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారంట? శిష్యులు, బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే మనల్ని ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్తాము, లేదా మన దగ్గర ఉన్న వాళ్ళు అన్న ఈ ప్రాంతానికి వెళ్దాము అని మాట్లాడుకుని మనం అందరం కలిసి మాట్లాడుకుని వెళ్తాం. మరి ఇక్కడ ఒక ప్రశ్న అండి, నాయీన్ అను ప్రాంతం నుండి యేసుక్రీస్తు వారిని రమ్మని ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఆ ప్రాంతానికి రమ్మని యేసుక్రీస్తు వారికి ఏదన్నా ఇంటిమేషన్ ఎవరన్నా ఇచ్చారా? లేదా ఆ ప్రాంతానికి వెళ్దామని ఎవరన్నా చెప్పారా? ఇక్కడ ఏమి లేదండి. మనకి ఇక్కడ నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా అని మాత్రమే ఉంది. మరి యేసుక్రీస్తు వారిని ఎవరైనా రమ్మని పిలిచారా? లేకపోతే అక్కడ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, నువ్వు మా ప్రాంతానికి రండి అని చెప్పి ఎవరైనా చెప్పారా అంటే ఏమీ లేదు. అక్కడ ఏమీ లేనట్లుగానే మనకి ఇక్కడ కనపడుతుంది. మరి ఎవరు చెప్పలేదు, అక్కడి నుంచి ఎవరు రమ్మని పిలవలేదు. మరి చెప్పకుండా మనం వెళ్దామని చెప్పకుండా అక్కడి నుంచి పిలవకుండా మరి యేసుక్రీస్తు వారు నాయీన్ అనే ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నారని మనం పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలను, ఆయన వెళ్ళిన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అండి, ఒక సందర్భంలో సమాజ మందిరపు అధికారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చిన్నదాన్ని లేపుతాడు. అందుకు ఆయన బ్రతిమలాడుకున్నాడు కనుకనే వెళ్ళాడు అక్కడికి. ఆయన రమ్మని బ్రతిమలాడుకున్నాడు యేసుక్రీస్తు వారిని. తర్వాత లాజరు రోగి అయి చనిపోయినప్పుడు ఆ వార్త తెలిసినప్పుడు అక్కడికి వెళ్తారు. మరి ఇక్కడ నాయీన్ అనే ప్రాంతంలోనికి ఎందుకు వెళ్తున్నాడు అనేది మనకి ఇక్కడ ఏమి లేదండి. ఎవరు వచ్చి రమ్మనలేదు, అక్కడికి వెళ్దామని చెప్పలేదు. మరి ఎందుకు వెళ్తున్నాడని ఆలోచించే ఈ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనకు అనేకమైన ఆత్మీయ సంగతులు నేర్చుకోగలమండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి, ఒక ఊరికి వెళుతున్నాడు అనంటే ఏదో ఒక ముఖ్యమైన పని ఉంటేనే వెళ్తాడు.
కదండి. ఇప్పుడు సీఎం గారు రావాలి అని ఉంటే మా ఊర్లో మా ఇంటి ముందు వీధికి ఒకళ్ళు తిరుగుతున్నాయి అంటే చెప్తే సీఎం గారు వస్తారండి? రారు కదా. ఒక ఎమ్మెల్యేనే రాడు కదా. వాళ్ళు అంత ముఖ్యమైన వాళ్ళు కనుక చిన్న చిన్న వాటికి రారు. మరి అంతకన్నా ముఖ్యమైన వ్యక్తి కదండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కదండి. మన యేసుక్రీస్తు వారు మరి ఆ ఊరికి వెళుతున్నాడు అనంటే ఏదో ఒక ముఖ్యమైన పని ఉంటేనే ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. మరి అది ఏంటో మనం చూసినట్లయితే 12వ వచనం చూడండి కింద. ఆయన ఆ ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరికి వెళ్తున్నట్లుగా కనబడుతుంది. ఎవరు? ఊరి గవని దగ్గరకు వచ్చినప్పుడంట ఒక వ్యక్తి చనిపోయి మోసుకొని పోబడుచున్నాడు. ఆ తల్లికి అతడొక్కడే కుమారుడు. అంటే ఆ తల్లి దగ్గరికే ఆమె దగ్గరికి వెళ్తున్నట్టు కనపడుతుంది. ఆమె యొక్క కుమారుడు ఏమయ్యాడు? నిద్రించాడు, చనిపోయాడు. అయితే సమాధి కార్యక్రమానికి వెళ్తున్నారు, సమాధి చేయటానికి వెళ్తున్నారు. ఊరి గవిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఊరి గవిని దగ్గర కలుసుకున్నాడు యేసుక్రీస్తు వారి వాళ్ళని కలుసుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు నాయీను ప్రాంతానికి వెళ్తున్నాడు కదండి. ఆ నాయీను ప్రాంతంలో ఉన్న విధవరాల దగ్గరికే ఎందుకు వెళ్తున్నాడు? ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు విధవరాలు అనంటే ఆ ఊరిలో ఎంతోమంది ఉంటారండి. ఆమె ఒక్కతే కాదు కదా. ఇప్పుడు ఎంతోమంది భర్తలను కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఎంతోమంది విధవరాళ్ళు ఉండంగా ఈమె దగ్గరికే ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు నాయను ప్రాంతంలో ఆ విధవరాల దగ్గరికి వెళ్తున్నాడు, ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. మరి ఎంతోమంది ఉండగా ఆమె దగ్గరికే ఎందుకు వెళ్తున్నాడు? ఈ విషయాలను గనక మనము ఆలోచించగలిగినట్లయితే చాలా మనకి నేర్చుకోవచ్చండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికైనా వెళ్తున్నాడన్నా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆయన మౌనముగా ఉన్న కారణం ఉంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్నాడు, కొన్ని సందర్భాల్లో వెళ్లకుండా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఏది చేసినా కూడా అందులో ఒక ప్రత్యేకత అనేది ఉందండి. ఎందుకంటే ఆయన జీవితము అంత గొప్పది. ఆయన జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే ఎంతో గొప్పదండి. అంత గొప్ప జీవితం కలిగిన వ్యక్తి కనుక ఆయన ఏది చేసినా కూడా ప్రత్యేకంగానే ఉండిద్ది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు నాయీను ప్రాంతంలో ఉన్న విధవరాలి దగ్గరికే ఎందుకు వెళ్తున్నాడు అని గనక మనం ఆలోచించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు అనంటే ఇక్కడ మనకి ఈ వచనం ఎందుకు చెప్పారండి? యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళటానికి దీనికి అదే కనెక్షన్ ఏమన్నా ఉందా అని అంటే ఉందండి. యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు అంటే యేసుక్రీస్తు వారిలో భక్తి ఉంది కనుక. మరి ఆ భక్తికి నిర్వచనం ఏంటి? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటము. అంటే భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పరామర్శించటానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ నాయని ప్రాంతంలో ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు యేసుక్రీస్తు వారు? విధవరాల దగ్గరికి. అంటే దిక్కులేని పిల్లలను విధవరాళ్లను పరామర్శించడానికి వెళుతున్నాడు అని అంటే కారణం ఏంటండి? ఆయనలో భక్తి ఉంది కనుక. ఇంకొకటి ఏంటి? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తికి నిర్వచనం అండి. అంటే లోకమాలిన్యము అంటకుండా బ్రతకటమే. ఈ రెండు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి కదండి. ఆ దినాల్లోనే నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరని సవాల్ చేశారు. అంటే ఆయనలో ఏ పాపము లేదు. అంటే ఈ రెండు విషయాలు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి కనుకనే నాయీను ప్రాంతంలో ఉన్న విధవరాలి దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే ఆమెను పరామర్శించటానికి వెళ్తున్నాడు. మనం కూడా చూడండి, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం వాళ్ళని పరామర్శించాలి. చాలా మందికి ఏదైనా కష్టం రాగానే దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి వచ్చిందండి. అప్పుడు ఏం చేయాలి? వాడిని దేవుడు ఉన్నాడు, దేవుడు మనకి ఇది చేశాడు అని చెప్పేసి వాళ్ళని పరామర్శించాలి. అలా పరామర్శించాలి, వాళ్ళకి ధైర్యము చెప్పాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? ఫస్ట్ భక్తి కలిగి ఉండాలి. భక్తికి నిర్వచనం ఏంటి? దిక్కులేని పిల్లలను విధవరాండను పరామర్శించటము,
ఇహలోక మాలిన్యము మనకంటకుండా తను తాను కాపాడుకొనటము. ఈ రెండు క్వాలిఫికేషన్స్ మనలో ఉన్నట్లయితే మనం వెళ్ళి వాళ్ళని ఓదార్చవచ్చండి, వాళ్ళని బలపరచవచ్చు. మనం అలా చెయ్యాలి అని అంటే మనలో ముందు భక్తి అనేది ఉండాలి. చాలామంది ఇప్పుడున్న సమాజంలో క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే భక్తి అంటే ఈ నిర్వచనాన్ని పక్కన పెట్టేశారండి. ఈ నిర్వచనాన్ని పక్కన పెట్టేసి తమ స్వనీతిని ఆధారం చేసుకుని ఏం చేస్తున్నారు, మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాము, ఎక్కడ మీటింగ్ పెట్టినా అటెండ్ అవుతున్నాము, మేము ఏ తప్పు చేయట్లేదు, ఏ పాపము చేయట్లేదు, కనుక మేము భక్తిగా ఉంటున్నాము, ఇదే భక్తి అని అనుకుంటున్నారు. కానీ బైబిల్లో దేవుడు రాయించిన మాట భక్తికి నిర్వచనం ఇది. ఈ రెండు విషయాల్లో గనక మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే అదేనండి నిజమైన భక్తి జీవితము. దీన్ని వదిలేశారు నేటి క్రైస్తవ సమాజము. వారికి అనుకూలంగా ఉన్నది వాళ్ళు మార్చుకున్నారండి. మరి యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో భక్తిగా బ్రతికినట్లు ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి భక్తికి నిర్వచనం తెలుసుకున్నాం మనము. మరి ఆ భక్తి కలిగిన వ్యక్తిగా ఎక్కడన్నా ఉన్నాడా అంటే ఉన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారండి, ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఏం చేశారండి యేసుక్రీస్తు వారు, శరీరధారి అయి ఉన్న దినములు అంటే ఈ శరీరాన్ని ధరించుకున్న 33.5 సంవత్సరాల్లో ఎలా ఉన్నారు యేసుక్రీస్తు వారు? భయము భక్తి అంటే భక్తి కలిగి ఉన్నారు యేసుక్రీస్తు వారు. మనం ఊరినే చెప్తే సరిపోదండి. మనకి ఏ ప్రశ్నకైనా సమాధానం దేనిలో నుంచి రావాలి? బైబిల్లో నుంచే రావాలి. అందుకే డాడీ గారు ఒక మాట చెప్తారు కదా, బైబుల్ ఆన్సర్ టు ద బైబుల్ అని. అంటే భక్తి కలిగి ఉన్నారా లేదా అని మనం ఎవరికైనా ప్రూఫ్ చేయించాలి అని అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలోనండి, శరీరధారి అయిన దినములో ఆయన భక్తి కలిగి ఉన్నాడు. భక్తి కలిగి ఉన్నాడు కనుకనే ఆ నాయిను ప్రాంతంలో ఉన్న విధవరాలను పరామర్శించటానికి వెళ్ళాడు. ఏమండి, ఒక విషయం తెలుసా, ధనవంతునికి కష్టం వస్తే వెళ్ళటానికైనా లేట్ చేస్తాడేమో, కానీ విధవరాళ్ళకి దిక్కులేని వాళ్ళకి కష్టం వస్తే ఏమాత్రం ఆలస్యం చేయడండి. వెంటనే వాళ్ళని దర్శించటానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నాయును ప్రాంతంలో ఈ విధవరాల దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? ఆయనలో భక్తి ఉంది. ఆ భక్తికి నిర్వచనము తనకి తెలుసు కనుకనే అక్కడికి వెళుతున్నాడు. అంతేకాక ఆయన బ్రతికు ఉన్న దినాల్లో ఏ పాపము చేయలేదు. అంటే ఈ రెండు క్వాలిఫికేషన్స్ యేసుక్రీస్తు వారిలో ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయి కనుకనే ఆ నాయును ప్రాంతంలో ఉన్న విధవరాలకి ఇబ్బంది వచ్చిందని తెలుసుకోగలిగాడు. ఎవరు వచ్చి చెప్పలేదు, అక్కడికి వెళ్దామని రమ్మని ఎవరు పిలవలేదు. పిలవకపోయినా తెలుసుకున్నాడు అని అంటే కారణం ఏంటి? ఆయనలో భక్తి ఉంది, ఏ పాపము చేయలేదు కనుకనే ఆయన అక్కడ ఆమె ఇబ్బందిలో ఉందని చెప్పేసి తెలుసుకుని వెళ్ళగలుగుతున్నాడు. అందుకు వెళ్ళాడండి. నాయని ప్రాంతంలో ఆ విధవరాలి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే ఆమె భక్తి పరురాలు కనుక, యేసుక్రీస్తు వారిలో కూడా భక్తి ఉంది కనుక అక్కడికి వెళ్ళాడు. ఇంకో విషయాన్ని చూసినట్లయితే నాయను ప్రాంతంలో అనేక మంది విధవరాండ్రు ఉన్నా కూడా యేసుక్రీస్తు వారు ఈ విధవరాలి దగ్గరికే ఎందుకు వెళ్ళాడు? ఎంతో మంది ఉన్నారు కదండి. ఇప్పుడు సంఘంలో మనం ఇంతమంది ఉన్నాం కదా, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాము. మరి యేసుక్రీస్తు వారు వచ్చి అందరిని దర్శించుకొని ఒక్కళ్ళింటికే వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటారు? మేము అందరం ఆ సంఘంలో సభ్యులమే కదా, మేము అందరం భక్తి చేస్తున్నాం కదా, మా దగ్గరికి రాకుండా వాళ్ళ ఇంటికే ఎందుకు వెళ్ళారని అనుకుంటారు కదా. మరి ఇంతమంది విధవరాళ్ళు ఉండగా ఆ ఊరిలో ఈమె దగ్గరికే ఎందుకు వెళ్ళాడు? ఆ విషయాలు కనుక మనం ఆలోచించినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 25-26 వచనాలు. ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఇక్కడ ఏలియా గారి సందర్భాన్ని తీసుకొచ్చారండి. ఏలియా గారి సందర్భాన్ని చూసినట్లయితే ఆ దినాల్లో గొప్ప కరువు వచ్చినప్పుడు ఏలియా గారు ఏం చేశారంట, సారేపతు అను ఊరిలో అనేకమైన విధవరాండ్రున్నా కూడా అనేక మంది విధవరాళ్ళు ఉన్నా కూడా సారేపతు అను ఊరిలో ఉన్న విధవరాలి దగ్గరికే పంపబడ్డాడు. ఏలియా గారు ఆమె దగ్గరికే పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు? దేవునిచే పంపబడ్డాడు. అంటే గొప్ప కరువు వచ్చింది అక్కడ. ఎంతో మంది ఉన్నారండి ఆ ఊర్లో ప్రజలు. కానీ దేవుడు ఎక్కడికి పంపించాడు? సారేపతిలో ఉన్న విధవరాలి దగ్గరికి మాత్రమే పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఆమె భక్తి పరురాలు.
ఆమె భక్తి పరురాలు కనుకనే అక్కడికి పంపించారు. అంతేకాకుండా ఆమె దేవునికి ఆనుకుని బ్రతుకుతుంది, చావుకు తెగించి. అప్పుడు ఆ కాలంలో ఉన్న పరిస్థితి ఏంటండి? గొప్ప కరువు కదా, తినటానికి లేదు కదా, ఎంతో ఇబ్బంది. అంటే ఈ దినము ఉంటే చాలు, ఈ పూట గడిస్తే చాలు, తర్వాత చచ్చిపోతాము అన్న ఉద్దేశంతో బ్రతికారు ఆ దినాలలో. కానీ ఆమె చావుకు తెగించి కూడా దేవుని కోసం బ్రతికిందండి. అందుకని ఏలియా గారిని సారేపతు అనే ఊరిలో ఉన్న ఆ విధవరాలి దగ్గరికే పంపించాడు దేవుడు. మరి దేవుడు పంపిస్తే వెళ్ళాడండి, పంపబడ్డాడు ఏలియా గారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు, ఇక్కడ వెళ్తుంది ఎవరు ఈ విధవరాలి దగ్గరికి? యేసుక్రీస్తు వారండి. మరి యేసుక్రీస్తు వారు ఎవరి చేత పంపబడ్డాడు? ఇక్కడ ఎవరు పంపలేదండి యేసుక్రీస్తు వారిని. ఏలియా గారిని దేవుడు పంపిస్తే వెళ్ళాడు. ఎందుకు? ఆమె భక్తి పర్రాలు గనక పంపిస్తే వెళ్ళాడు. మరి యేసుక్రీస్తు వారే స్వయాన ఆ ప్రాంతంలో ఉన్న విధవరాలి దగ్గరికి వెళ్తున్నాడు అంటే మరి ఆమె ఎంత గొప్పదండి. ఆమె ఎంత గొప్పదై ఉండేది. ఏలియా గారు వెళ్తేనే ఆమె అంత గొప్పది. భక్తి పర్రాలు, దేవుని ఆనుకుని బ్రతుకుతుంది, చావులో కూడా దేవుని కోసం బ్రతికింది. అంత భక్తి పర్రాల దగ్గరికి ఏలియా గారిని పంపించారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి స్వయాన ఆయనే వెళ్తున్నాడు అనంటే అసలు ఇంకా ఆమె ఎంత ధన్యురాలండి. ఆమె ఎంత గొప్ప భక్తి పరురాలు, ఎంత విశ్వాసంలో ముందు ఉంటే గనక ఆమె దగ్గరికి వెళ్తున్నాడు ఆలోచించండి. అసలు ఆ విధవరాలు, అసలు బైబిల్లో విధవరాలు గురించి ఏమన్నా వ్రాయబడి ఉందా? అసలు ఎవరు విధవరాలు? ఊర్లో చాలా మంది ఉంటారు, కానీ విధవరాలు అంటే ఎవరు? ఇప్పుడు యవనస్తులు, యవన కాలంలో ఉన్న స్త్రీలకు కూడా భర్తలు చనిపోతారు, వాళ్ళని విధవరాలు అంటారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లులకి చనిపోతారు, వాళ్ళని విధవరాలు అంటారు. మరి బైబిల్లో ఎవరిని విధవరాలు అని ప్రస్తావించింది? దాని గురించి కూడా రాయించాడండి దేవుడు. ఆ మాట చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చు. చాలు 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అంటే ఈ విధవరాండ్రగా ఎవరిని చెప్తుంది బైబిలు? యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన వారికి కాదండి, వారి గురించి తర్వాత వ్రాయబడి ఉండిద్ది, అది వేరే సందర్భం. ఇక్కడ 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు. ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళని విధవరాలు లెక్కలో చేర్చవచ్చు. అంతేకాకుండా పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే, ఇన్ని క్వాలిటీస్ ఉంటేనే ఆమెను విధవరాలు లెక్కలో చేర్చాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ విధవరాల దగ్గరికి వెళుతున్నాడు అంటే ఆమెలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయండి. అంటే యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన వారికి కాదు, 60 ఏండ్ల తర్వాత పైబడిన వారి గురించే చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆమెలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. దేవుని కొరకు బిడ్డలను పెంచుతుంది, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చింది. అందుకే ఆమె భక్తిగా ఉంది అనటానికి నిదర్శనం ఏంటంట, మనం ఫస్ట్ వచనంలో చదువుకున్నాం కదండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అనేకులు ఆమెతో కూడా వెంట వెళుతున్నారు అనంటే ఆమె ఎంతగా బ్రతికి ఉండిద్దండి దేవుని కోసము, ఎంతగా బ్రతికి ఉండేది. అనేకులు ఆమెను వెంబడిస్తున్నారు, సమాధి కార్యక్రమానికి వెళ్తున్నారు. అంటే ఈమె చేసిన సత్కార్యాలు, గొప్ప పనులు అందరికీ తెలుసు కనుకనే ఆమెను ఓదార్చడానికి సమాధి కార్యక్రమానికి అందరూ వస్తున్నారండి. అసలు ఒక విధవరాలి జీవితం కనుక ఆలోచించినట్లయితే ఎంత కష్టంగా ఉండిద్దండి. భర్త చనిపోయాడు అనుకోండి, భర్త చనిపోతే ఎలా ఉండిద్దండి ఆ బ్రతుకు? చాలా మందికి భర్త విలువ తెలియట్లేదు. కానీ భర్త చనిపోయాడు అనుకోండి, చనిపోతే ఆ భర్త లేకపోతే ఆ భార్య ఎలా బ్రతుకుతుంది? భర్త చనిపోయాడు అనుకోండి, తాను చనిపోవాలన్నంత నిర్ణయం తీసుకునిద్దండి. అంతగా బాధపడతారు నిజంగా దేవుని కలిగిన స్త్రీలైతే. అంతగా భర్త లేకపోతే నేను చనిపోవాలి అన్న పరిస్థితికి వచ్చినా కూడా పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలను పట్టి బ్రతకాలి అన్న ఆలోచన వచ్చింది.
కదండి. పిల్లల్ని బట్టి దేవుని కోసం బ్రతకాలి అన్న ఆలోచన వచ్చి ఈమె కూడా అంతే అండి. అంత కష్టంలో ఉండి కూడా పిల్లవాడిని దేవుని కోసం పెంచుతూ ఎన్నో నిందలు అవమానాలండి. ఇప్పుడు భర్త చనిపోయాడు అనుకోండి, ఎన్ని మాటలు మాట్లాడతారండి. భర్త ఉన్న వాళ్ళకే సమాజంలో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. భర్త లేకపోతే ఇంకా ఆ స్త్రీని ఎలా చూస్తారండి? ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు కదండి. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా పిల్లల కోసము తట్టుకుని నిలబడగలుగుతుందండి స్త్రీ. తట్టుకుని నిలబడగలుగుతుంది. మరి ఆ పిల్లలని దేవుని కోసం పెంచుతున్న సమయంలో ఆ పిల్లలు కూడా చనిపోయారనుకోండి, అప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉండిద్ది? ఇప్పుడు ఈ విధవరాలి పరిస్థితి కూడా అదే అండి. విధవరాలు అంటే భర్తను కోల్పోయింది. ఇప్పుడు బిడ్డను పెంచింది. బిడ్డ కోసం బ్రతుకుతూ ఆ బిడ్డను దేవుని కోసం పెంచింది. ఇప్పుడు ఆ బిడ్డ కూడా చనిపోయాడు. ఆ బిడ్డ కూడా చనిపోతే అసలు ఆమె పరిస్థితి ఎలా ఉండిద్దండి? ఒక స్త్రీ భర్తను కోల్పోయినా కూడా పిల్లల్ని బట్టి తట్టుకోగలదేమో కానీ, పిల్లలు కూడా చనిపోతే మాత్రం తట్టుకోలేదండి. అంతెందుకండి, చావు దాకా ఎందుకు? ఇప్పుడు పిల్లవాడికి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు తల్లిదండ్రులు? అసలు తట్టుకుంటారా? ఒకవేళ ప్రార్థన కూడా ఆపేసి పిల్లలకు బాలేదని పిల్లల్ని చూసుకుంటారు. అంటే అంత ప్రేమ కలిగి ఉంటారు పిల్లల మీద. మరి ఆ పుట్టిన పిల్లలు కూడా చనిపోయారనుకోండి, అప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉండిద్దండి? ఇప్పుడు ఈమెతో పాటు అనేక మంది వస్తున్నారు సమాధి కార్యక్రమానికి. అంటే ఈమె ఎంత భక్తి చేసింది, ఎన్నో సత్కార్యాలు చేసింది, ఎన్నో మంచి మంచి పనులు చేసింది. అంతేకాకుండా పరదేశులకు ఆతిథ్యం ఇచ్చింది, పరిశుద్ధుల పాదములు కడిగింది, ఇన్ని గొప్ప కార్యాలు చేసింది కనుకనే ఈమెను ఓదార్చడానికి ఈమెతో పాటు అనేక మంది వస్తున్నారండి సమాధి కార్యక్రమానికి. వారిలో కొంతమంది ఓదార్చే వాళ్ళైతే, కొంతమంది ఇంకొక గుంపు ఉండిద్ది కదండి. ఇంకో గుంపు వాళ్ళకి యాంటీగా ఉండే గుంపు ఖచ్చితంగా ఉండిద్ది. ఎందుకంటే మంచిగానే ఉంటారు, కానీ భక్తిగా బతుకుతున్న ఒక స్త్రీకి ఏదన్నా చిన్న సమస్య వచ్చిందనుకోండి, చిన్న శోధన వచ్చిందనుకోండి, ఏమంటారు? ఈమె నిజంగా భక్తి చేస్తుందా? భక్తిగా బ్రతుకుతుందా? దేవుని కోసం బ్రతుకుతుందా? అసలు ప్రార్థనకే వెళ్తుందో, ఇంకెక్కడికి వెళ్తుందో? ఈమె ఏం చేస్తుందో? ఏ తప్పు చేయకపోతే ఈమెకి ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ఈ నిందలు ఎందుకు వచ్చినాయని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటారండి. అంటే ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కూడా ఇన్ని కేటగిరీల వాళ్ళు ఉన్నారు. అంటే ఆమెను ఓదార్చే వాళ్ళు ఉన్నారు, ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి నోర్లు మూయించటానికే యేసుక్రీస్తు వారు ఆ ఊరిలో అంతమంది విధవరాండ్రుండినా కూడా ఈమె దగ్గరికే వెళ్ళాడు. ఆమె అంత భక్తిపరురాలు కనుకనే వాళ్ళ నోర్లు మూయించటానికి, ఆమెను సంతోషపరచటానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. మరి ఏలియా గారిని చూసినట్లయితే ఎంతోమంది విధవరాళ్ళు ఉంటే సారేపతు అనే ఊరిలో ఉన్న విధవరాలు దగ్గరికే పంపబడ్డాడు. మరి యేసుక్రీస్తు వారిని చూసినట్లయితే నాయిన్ అనే ప్రాంతంలో ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నా కూడా ఈమె దగ్గరికే పంపబడ్డాడు. ఎందుకంటే ఈమెలో మంచి మంచి సుగుణాలు ఉన్నాయి, పరిచర్య చేసింది, దేవుని కొరకు బ్రతికింది, అనేకుల పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చింది, ఇన్ని గొప్ప కార్యాలు చేసింది కనుకనే ఈమె దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. మరి ఇవన్నీ ఆమె చేసిందని యేసుక్రీస్తు వారికి ఎవరైనా చెప్పారా అంటే లేదండి. మరి ఎలా తెలిసింది? ఆయన సర్వము ఎరిగినవాడు కనుక. అందుకే ఆయనకి తెలిసింది, ఆమె దగ్గరికి ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 13వ వచనం చూసినట్లయితే, అదే లూకాసు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. యేసుక్రీస్తు వారు తల్లడిల్లిపోతున్న ఆ తల్లిని చూశాడండి. ఆ తల్లిని చూసి ఏం చేశాడంట? ఆమె యందు కనికరపడ్డా? కనికరపడి ఇంకేం చేశారు? ఏడవవద్దని ఆమెతో చెప్పి, ఇప్పుడు ఆమె ఏడుస్తుంది కదండి, ఆమె దగ్గరికి వెళ్ళి కనికరపడి జాలిపడి ఆమెని ఏడవద్దని ఓదారుస్తున్నాడు. ఓదార్చి ధైర్యంగా ఉండమని చెప్పి, కేవలము ఓదార్చటమే కాదండి, పాడెను ముట్టగా, ఏముందండి? పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. పాడెను ముట్టాడండి. ఆ ఊరి గవిని దగ్గరికి వెళ్ళాడు. ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి ఆ పాడెను ముట్టారు. ముట్టగానే అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఏం చేశారంటే, మోయిచున్న వారు నిలిచిరి. చాలా మంది అక్కడ మోయిచున్న వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా అండి? అక్కడ ఆయన ముట్టగానే యేసుక్రీస్తు ఈయనేమో వీళ్ళకి ఏమైనా బంధువేమో. ఇప్పుడు సహజంగా మనం వెళ్ళి శవాన్ని మోసుకెళ్తున్నారండి, మనకు దగ్గర బంధువులే చనిపోయారు, మోసుకెళ్తున్నారు. మనం కూడా వెళ్ళి ఏమంటాము?
నేను కూడా మోస్తానని చెప్పేసి వెళ్ళి దాన్ని ముట్టుకుంటాం కదా, దాన్ని పట్టుకుంటాం, బాక్స్ని కానీ పట్టుకుంటాం కదా. అలానే యేసుక్రీస్తు వారి వెళ్ళి కూడా అక్కడ పాడిన ముట్టగా అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, మోయిచున్న వారు నిలిచిరి అంటే మోస్తాడేమో, ఈయన కూడా బంధువేమో అనుకుంటున్నారండి. కానీ కింద వచనాల్లో చూసినట్లయితే 14-15 వచనాలు చూడండి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా, చూడండి ఏమంటున్నాడు, ఆయన పాడెను ముట్టి మోయటానికి వెళ్ళలేదండి యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఏం చేశారండి, యేసుక్రీస్తు వారు పాడెను ముట్టి చిన్నవాడా లెమ్మని చెప్పాడు. అంటే పాడి మీద ఉన్న ఆ చిన్నవాణిని లేపటానికి వెళ్ళాడండి. అంటే యేసుక్రీస్తు వారికి సమస్తము తెలుసండి. ఆ ఊరిలో ఆ విధవరాలు ఉంది, ఆమె దేవుని కోసం బ్రతుకుతుంది, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు చనిపోయాడు, సమాధి కార్యక్రమానికి మోసుకొని పోబడుచున్నాడు, ఆ బిడ్డను లేపి ఆమెకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే యేసుక్రీస్తు వారు ఆ విధవరాలి దగ్గరికే వచ్చాడు. ఇప్పుడు అర్థమైందంటే యేసుక్రీస్తు వారు అక్కడికి ఎందుకు వచ్చాడో, ఆమెను ముట్టి ఆ చిన్నవాడిని ముట్టి లేపి అతని తల్లికి అప్పగించాడు. అసలు చనిపోయిన బిడ్డ మళ్ళీ తిరిగి లేస్తే ఎంత ఆనందం అండి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు పడిన ఆ స్త్రీకి చనిపోయిన బిడ్డను మరలా తిరిగి ఇస్తే, అంటే కోల్పోయిన ఆనందాన్ని, సంతోషాన్ని యేసుక్రీస్తు వారు మరలా అప్పగించాడండి. మన జీవితంలో కూడా చూసినట్లయితే ఎన్నో కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు వచ్చిన సందర్భాలు ఉంటాయి. దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదన్నా మనకి ఆశీర్వాదం కలిగినప్పుడేం పొంగిపోతాము, కష్టాలు రాగానే ఏం చేస్తాము, దేవుణ్ణి వదిలేస్తాము, దేవుణ్ణి నిందించటము, లోకంలో ఎంతమంది ఉండగా నాకే రావాలా ఈ శ్రమ అని మాట్లాడతాం. కానీ ఆ విధవరాలు అలా మాట్లాడలేదండి. ఆ స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ, దేవుణ్ణి మహిమపరుచుకుంటూ వెళ్ళింది. అందుకే ఆమెను సంతోషపరచటానికి, ఆనందపరచటానికి ఆ ఊరిలో అంతమంది విధవరాళ్ళు ఉన్నా కూడా ఆమె దగ్గరికి వెళ్ళాడు. నిజంగా కుమారుణ్ణి సజీవంగా అప్పగించాడు అనంటే వెళ్ళిపోయిన ఆనందాన్ని మరలా తిరిగి ఆమెకి దక్కిందండి కదా. అసలు కుమారుణ్ణి తిరిగి అప్పగిస్తే అసలు తట్టుకోగలరండి, ఎంత ఆనందము. ఇప్పుడు మన బిడ్డ చావు బతుకుల్లో ఉండి, కోమా స్టేజ్లో ఉండి తిరిగి బతికి బయటపడితేనే అసలు మనం తట్టుకోలేము ఆనందాన్ని, అందరితో పంచుకుంటాం కదా. అలా కాకుండా చనిపోయిన బిడ్డే మళ్ళీ తిరిగి బ్రతికాడంటే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషము. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, చిన్న కష్టం రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. నాకే ఎందుకు రావాలి, ఎదురింటి వాళ్ళు ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రావచ్చు కదా, నాకే ఎందుకు ఈ శోధన, నాకే ఎందుకు ఈ నిందలు అని అంటున్నారు. కానీ నువ్వు కూడా దేవునిలో కష్టం వచ్చినప్పుడు, దేవునిలో ఎప్పుడైతే నమ్మకంగా దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతుకుతావో ఆయన నీ దగ్గరకు కూడా వస్తాడు. ఇప్పుడు ఆమె రమ్మని ఏమన్నా వేడుకుందా యేసుక్రీస్తు వారిని? వేడుకోలేదండి. శ్మశానం సమాధి కార్యక్రమానికి వెళ్తుంది ఆమె కూడా. యేసుక్రీస్తు వస్తాడని ఆమెకి తెలియదు. కానీ ఎందుకు వెళ్ళాడు? ఆమెలో భక్తి ఉంది, విశ్వాసం ఉంది కనుక నీ శ్రమల్లో, నీ కష్టాల్లో కూడా నువ్వు దేవుణ్ణి నమ్మకంగా ఆనుకుని బ్రతికితే మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరకు కూడా వస్తాడండి. మరి చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటారు. శ్రమ రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, లోకంలో కలిసిపోతారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక సహోదరి ఉందండి, మొన్న ఫోన్ చేసి ఆమె బాప్తీసం కూడా తీసుకుంది. ఎందుకమ్మా మరి నువ్వు బాప్తీసం తీసుకుని మళ్ళీ ప్రార్థనకి వెళ్ళకుండా పూజలు చేస్తున్నావు, విగ్రహాల జోలికి ఎందుకు వెళ్తున్నావు అని అంటే, ఆవిడ బాప్తీసం తీసుకుని చర్చికి వెళ్ళేటప్పుడంట వాళ్ళ కుమారునికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటండి. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అది ఎవరి వల్ల వచ్చింది? దేవుణ్ణి నమ్ముకుని బాప్తీసం తీసుకున్నందువల్లే వచ్చిందంట. అంటే అక్కడ ఉన్న వాళ్ళ బంధువులు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మాటలు, అందువల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కనుకనే నువ్వు చర్చి మానేస్తావా, మానేవా, లేకపోతే ఈ ఊర్లో నుంచి వెలేసేయమంటావా? ఆమె చచ్చినట్టు వాళ్ళందరూ చెప్పిన మాటలు వినేసి చర్చి మానేసి ఇప్పుడు ఎక్కడ భజన చేస్తే అక్కడికి వెళ్ళిపోతుందండి. అట్లా దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి. కానీ కష్టాలు, అట్లాంటి వాళ్ళని ఆదుకుంటాడా దేవుడు? నువ్వు కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉంటేనే ఆయన కూడా నీ దగ్గరికి వస్తాడండి. కానీ ఈ క్షణం వరకు మనం విడిచిపెట్టినా కూడా ఆయన విడిచిపెట్టలేదండి. ప్రూఫ్ ఏంటంటారా? మనము ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఈ స్థితిలో ఉన్నాము అని అంటే కారణం ఎవరు? దేవుడండి. దేవుడు విడిచిపెడితే మనం ఇలా ఉండగలుగుతామా?
దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు కనుకనే మనము ఈ స్థితిలో ఉన్నాము. మరి యేసుక్రీస్తు వారు ఆమెని గవిని దగ్గరికే ఎందుకు వెళ్ళి లేపాడండి ఆమె కుమారుణ్ణి? ఈ ప్రశ్న కూడా రావచ్చు. ఈ ప్రశ్న అడిగితే ఎవరన్నా ఏం చెప్తారు? గవిని దగ్గరికి ఎందుకు? ఇప్పుడు ఆయన సర్వము ఎరిగిన వాడు కదా. ఆ బిడ్డ రోగంతో ఉన్నాడని తెలుసు, మరణించాడని తెలుసు, మరి మరణిస్తాడని తెలుసు యేసుక్రీస్తు వారికి. మరి అన్ని తెలిసినప్పుడు ముందే ఇంటికి వెళ్ళొచ్చుగా కదండి. ముందే ఇంటికి వెళ్ళొచ్చుగా, లేకపోతే చనిపోయిగానే ఎమ్మటనే వెళ్ళి లేపొచ్చు కదా. కాదండి, గవిని దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే ఆయన మహిమ అందరి ఎదుట కనపరచాలి, దేవుణ్ణి గొప్ప చెయ్యాలన్న ఉద్దేశంతోనే గవిని దగ్గరికి వెళ్ళాడు. గవిని దగ్గర అంటే అందరూ వస్తారు కదా, సమాధి కార్యక్రమానికంటే అందరూ వస్తారు. అంటే దేవుని యొక్క గొప్పతనము తెలియబడాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాడండి. ఇప్పుడు మనకు కూడా ఏదైనా శోధనలు, శ్రమలు, నిందలు వచ్చినాయి అనుకోండి, కొద్ది కాలం ఉంటాయి. సరే ఎక్కువ కాలమే ఉన్నాయి అనుకోండి, ఏమంటారు? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నాకు అందుకే ఈ శోధనలు, కష్టాలు, నష్టాలు నాకు తగ్గటం లేదు, పోవటం లేదు అనుకుంటాం. కాదండి, ఎక్కువ కాలం అలా ఉంటని అని అంటే నీకు ఎక్కువ ఆనందాన్ని తీసుకువస్తాడు ఆయన. ఆ నిందల్లో, ఆ బాధల్లో, ఆ కష్టాల్లో కూడా నీకు గొప్ప మేలు దాచి ఉంచాడు కనుకనే నీకు కంటిన్యూగా అలానే కొనసాగుతుంది. నీకు 1 సంవత్సరం ఉందా, 2 సంవత్సరాలు, లేకపోతే నువ్వు బ్రతికున్నంత కాలం ఉందా, అంతకంటే మరీ గొప్ప ఆనందాన్ని కలుగజేస్తాడండి. అందుకనే నీకు ఈ శోధనలు వచ్చినాయి అనుకోండి, ఆ శోధనలు, శ్రమలు, కష్టాల్లో కూడా దేవునికి మనం ఏం చేయాలి? నమ్మకంగా బ్రతకాలి. ఇప్పుడు ఆ విధవరాలు అంత భక్తిగా బ్రతికింది కదండి. ఆమెకున్నంత భక్తి ఇప్పుడున్న మనకు ఎవరిలోనన్నా ఉందా? అంత భక్తిగా మనం ఎవరన్నా బ్రతుకుతున్నామా? లేదు కదండి. అంటే అంత భక్తిగా ఉన్న ఆమెకే అన్ని కష్టాలు వస్తే మనం ఏం భక్తి చేస్తున్నామండి? ఆమె చేసిన భక్తిలో మనం 1% కూడా లేదు. మరి మనకి కష్టాలు రాగానే దేవుణ్ణి నిందించటము, దేవునికి దూరం అయిపోవటము సమాజంలో జరుగుతున్న పరిస్థితులండి. మరి ఆమెకొచ్చిన కష్టాల కన్నా చాలా తక్కువ మనకి. మరి ఆమె చావులో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ఏమైనా నిందించినట్లు ఏమన్నా రాసిందా బైబిల్లో? నా కుమారుణ్ణి ఎందుకు చంపావు? నేను ఇన్ని మంచి కార్యాలు చేశాను కదా, నీకోసం బ్రతికా కదా, ఎన్నో సత్క్రియలు చేశాను కదా. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు కదండి. ఎన్నో క్రియలు చేశాను కదా, నా బిడ్డనే ఎందుకు చంపావు అని ఎక్కడైనా నిందించినట్లుందా? లేదండి. ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు, ఒక్క మాట కూడా అనలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదండి. ఆయన మన ఆలోచనలకు అందనివాడు. అంటే ఆయన అద్భుత కార్యాలు నెమ్మదిగా మనం అనుభవించాలే తప్ప ఆయన్ని ప్రశ్నించే అధికారము ఎవ్వరికీ లేదు. ఒకవేళ ఆయన్ని ప్రశ్నించి సాధించగలిగేది ఏముంది? పాత సినిమాల్లో చూసారా? ఎప్పుడో బీసీ కాలం నాటి సినిమాల్లో ఎప్పుడైనా చూసినట్లయితే దానిలో ఏదన్నా ముందు మంచిగానే ఉంటారండి. దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి మంచిగా పొగుడుతూ ఉంటారు. తర్వాత ఏం చేస్తారు? పాటలోనే తిట్టడం స్టార్ట్ చేస్తారు కదా. నువ్వెందుకు చేసావు, అలా చేసావు, ఇలా చేసావు అని నిందిస్తూ ఉంటారు. అంటే అంటే వాళ్ళకి దేవుడు ఆ విగ్రహం అనుకోండి, అది వేరే విషయము. వాళ్ళు ఏం చేస్తున్నారు? మేలు అనుభవించినన్ని రోజులు అనుభవించారు, శోధన రాగానే అసలు నువ్వు దేవుడివేనా, నువ్వు ఉన్నావా అసలు అని చెప్పేసి వెళ్ళి నిందిస్తుంటారండి. అంటే దేవుణ్ణి ప్రశ్నించగలిగే అంత స్థితికి వెళ్ళిపోయారండి జనాలు. మనుషులు ఆ స్థితికి వెళ్ళిపోయారు. దేవుణ్ణి ప్రశ్నించకూడదండి. మనము ఏ శ్రమ, ఏ శోధన వచ్చినా కూడా దీని తర్వాత ఏదో గొప్ప మేలు దాచి ఉంచాడు అని చెప్పేసి దానికోసం ఎదురు చూడాలే తప్ప దేవుణ్ణి నిందించకూడదు. కేవలం ఈ నాయని ప్రాంతంలో విధవరాలకే కాదండి, మన జీవితంలో ఏది వచ్చినా కూడా, చివరికి మరణము వచ్చినా కూడా, ఆ స్థితిలోకి వెళ్ళినా కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇప్పుడు సపోజ్ మనమే మరణించామనుకోండి, మన సమాధి కార్యక్రమానికి అనేక మంది వస్తారు. అనేక మంది వచ్చేటట్లు చేసుకున్నామా మనం? అనేక మందిని సంపాదించుకోగలిగామా మనం? దేవుని కొరకు బ్రతికే వాళ్ళని అనేక మందిని సంపాదించుకున్నామా? అది ఆలోచించుకోవాలండి. ఒకవేళ మనం చనిపోయినప్పుడు మన సమాధి కార్యక్రమానికి అనేక మంది వస్తారు, కానీ లేపటానికి యేసుక్రీస్తు మాత్రమే వస్తాడండి. అనేక మంది వస్తారు, కానీ ఏం ఉపయోగం? లేపుతారా? ఏమి లేపరు కదండి. లేపటానికి యేసుక్రీస్తు మాత్రమే వస్తాడు. అలా లేపటానికి యేసుక్రీస్తు మాత్రమే రావాలి అని అంటే ఆయన్ని నీ జీవితంలోనికి పూర్తిగా తెచ్చుకోవాలి. ఇప్పటికి కూడా సగం లోకంలో ఉన్నాము, సగం దేవునిలో ఉన్నాము. కొన్ని లోక ఆచారాలు, కొన్ని దేవునిలో ఉన్నాము.
పూర్తిగా దేవుని పైన ఆనుకుంటేనే ఆయన మన దగ్గరకు వస్తాడండి. మన జీవితంలోనికి వస్తాడు. మనం మరణించగానే మనల్ని లేపటానికి వస్తాడు. లేపాలి మన జీవితంలోనికి రావాలి అని అంటే యేసుక్రీస్తు వారిని మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. కష్టాలు రాగానే దేవుళ్ళో నుండి ప్రక్కకి వెళ్ళిపోతావు, కానీ కష్టాల్లో కూడా దేవుడు నాతో ఉంటే దేవుడు నన్ను లేపుతాడు అన్న ఆలోచన రావట్లేదండి ఇప్పుడు ఈ దినాల్లో క్రైస్తవులకి. ఏదో భక్తి చేస్తున్నాము, ఆదివారం వెళ్తున్నాము, వస్తున్నాము, మేము పర్ఫెక్ట్గా బ్రతుకుతున్నాం, ఎవరిని మోసం చేయట్లేదు, ఏ అబద్ధాలు ఆడట్లేదు, ఏ దొంగతనాలు చేయట్లేదు, మేము పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటున్నారు. అది కాదండి. భక్తికి నిర్వచనం తెలుసుకున్నాం కదా. ఆ రీతిగా మనం భక్తిగా బ్రతకగలిగితేనే ఆయనే వస్తాడు నిన్ను లేపటానికి. ఆయనే ఎందుకు వస్తున్నాడు అని అంటే, నువ్వు ఆయన కోసం బ్రతికావు కనుకనే ఆయనే వస్తున్నాడు. ఆయన్ని నమ్మకుండా మనం విడిచిపెట్టామనుకోండి, మరణించిన తర్వాత నిన్ను లేపటానికి రాడండి. ఆయన కోసం బ్రతికి మరణించావా, నిన్ను రెండవ రాకడలో ఇప్పుడు నిన్ను లేపటానికి వస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అదే ముందు ఇందాక విషయంలో సందర్భంలో చెప్పుకున్నాం కదండి. సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళి ఆ చిన్నదాన్ని లేపుతాడు. అక్కడ లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది అప్పటికి? 3 దినాలు అయిపోయింది. 4వ దినాన యేసుక్రీస్తు వారు వెళ్ళి లేపాడు. అంటే ఆ విషయం కూడా తెలిసింది యేసుక్రీస్తు వారికి. తెలిసింది అంటే అంతకుముందు వాళ్ళకి సంబంధం కలిగి ఉంది కనుక అక్కడికి వెళ్ళాడు. లాజర్ని 4వ దినాన కూడా లేపాడు. అంటే ఎన్ని రోజులైనా లేపుతాడా? మనం చనిపోయినా ఆయన కోసం బ్రతికి చనిపోతే ఎన్ని రోజులైనా లేపుతాడంటే ఖచ్చితంగా లేపుతాడండి. లాజర్ని 3 దినాలు అయిపోయి 4వ దినాన లేపినవాడు, నువ్వు దేవుని కోసం బ్రతికితే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనే వస్తాడు నీ దగ్గరికి. ఆయనే వచ్చి నిన్ను ఖచ్చితంగా లేపుతాడు. ఎప్పుడు లేపుతాడండి? మనం ఆయన కోసం భక్తిగా బ్రతికినప్పుడు, ఆయన సత్క్రియలు, ఆయనకి సంబంధించిన సత్క్రియలు మనం చేసినప్పుడు, ఇహలోక మాలిన్యాన్ని మనం అంటించుకోకుండా మన భక్తిని మనము కాపాడుకుంటూ అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించగలిగితే, మనము ఆ స్థితిలో ఉండి మనము మరణించామనుకోండి, అప్పుడు ఆయన వస్తాడు నీ దగ్గరికి. మరి ఆయన రావాలని కోరుకుందాం మనందరం. ఆయన రావాలి అని అంటే మనం ఏం చేయాలి? భక్తిగా బ్రతకాలి. లోక ఆచారాలు, లోకపు అలవాటులు అవన్నీ తీసివేసుకుని, ఒకవేళ మనలో ఉంటే గనక అవన్నీ తీసివేసుకుని పూర్తిగా కష్టాల్లో అయినా, నష్టాల్లో అయినా, శ్రమల్లో అయినా, నిందలు, అవమానాలు దేనిలో అయినా దేవుణ్ణి ఆనుకొని యథార్థంగా బ్రతికితే, అలా బ్రతికి మరణిస్తే ఖచ్చితంగా ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం ఆ స్థితిలో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ దినము నాయన నీ ఎదుట నిలబడి నీ పిల్లలతో మాట్లాడమన్న మాటలు చెప్పాను నా తండ్రి. అయా, లేఖనాలు ప్రభు నీ బిడ్డలు కూడా పరిశీలించారు నాయన. ఆ వాక్య ప్రకారము జీవించడానికి నీ కృప అనుగ్రహించండి. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా నా తండ్రి బిడ్డల్లో ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు నీ కృప అనుగ్రహించండి. ఇంతటి మహాజ్ఞానాన్ని ప్రభా నీ పిల్లల ఎదుట నాయన మేము మాట్లాడటానికి నాయన, లేఖనాల్లో ఉన్న మాటలను, ఇంత జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి తండ్రి. ప్రతిదినము నీ వాక్యంలో, సత్యవాక్యంలో మమ్మల్ని పెంచుతూ నా తండ్రి అయ్యా, మమ్మల్ని సరిచేస్తూ నాయన, దినదినము మమ్మల్ని నీ వాక్యము ద్వారా కడుగుతూ మమ్మల్ని సరిచేస్తూ ప్రభా మన వాక్యంలో పెంచుతున్నటువంటి నీ సేవకులకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి. ఆయన బిడ్డలను చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా నా తండ్రి నీ బిడ్డల్లో ఫలించుటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.